బ్లౌడ్ దగ్గర అయితే ఈ గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే తమకు పంట నష్టం వాటిల్లడంతో పాటు తాము అన్ని విధాలుగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఇరుసుమండలో బ్లౌడ్ జరిగిందో ఆ సంఘటన వద్దకు ర్యాలీగా తరలి వచ్చి వారు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే మేము ఒక సమావేశం పెట్టుకున్నాం. మాకు వచ్చే ఏదో నిధులు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ నిధుల కోసం సమావేశం పెట్టుకున్నాం. మా ఊళ్ళకి ఎవరికి ఇందులో అంగీకారం లేదు. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి మేము తెలియజేసుకుంటాం. ఎందుకని తెలియజేసుకుంటాం? మాకు ఇక్కడ సందర్భం జరిగింది వేరు, మాకు వచ్చి అక్కడ నిధులు వేరు. కాబట్టి మేమందరం కూడా గ్రామస్తులందరం ఒకటయ్యి మేమందరం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీటింగ్ పర్పస్లో ఇక్కడికి రావడం జరిగింది. అంతేగాని ఏదో అధికారులను దుర్యోగం చేయటాకో అధికారులను దుర్యోగం చేయటాకో ఎందుకో రాలేదు. మేము కేవలం ఏంటంటే నిరసన తెలియజేయడం కోసం వచ్చాం. అన్యాయం జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేయడం హక్కు కాదంటలేదు. అంటే మీకు ఎటువంటి అన్యాయం జరిగింది అనుకోవచ్చు? ఏమంటే ఎటువంటి అన్యాయం జరిగినా మాకు తీరని నష్టం జరిగింది. ఇంత అంతా కాదు. మా ఊళ్ళో ఏంటంటే కొన్ని డిమాండ్లు చేశారు, అవన్నీ కూడా లైవ్లో వచ్చినాయి. ఎందుకంటే మీటింగ్ పెట్టుకుని ఒక డిమాండ్లు వచ్చినాయి, అవన్నీ లైవ్లో వచ్చినాయి. ఆ లైవ్ అన్నీ కూడా రేపొద్దున్న ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాం. అవి తెలియజేసిన తర్వాత ఆయన చర్యలు తీసుకుంటాం బట్టి మేము ఏ రకంగా ఉండాలన్నది, మేము ఏ సందర్భంలో ఉండాలన్నది అది మేము తెలియజేసుకుంటాం. హామీలు ఇచ్చారా? ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా మేము కొన్ని డిమాండ్లు అవి చెప్పాము. మా ప్రెసిడెంట్ గారు మేము అందరూ కూడా చెప్పాము. అన్నిటికీ సరే అన్ని కూడా మీరు రాసేవ్వండి, అన్ని కూడా చేద్దాం అని చెప్పారు. కాకపోతే మేము నాయకులుగా మాకు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియవలసిన బాధ్యత ఉన్నది కనుక మేము గ్రామంలో ఉన్న మిగిలిన కులాల వారిని మొత్తం అందరినీ ప్రజలందరినీ పిలిపించి మేము మీటింగ్ పెట్టి చెప్పాం అందరికీ కూడా ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి. కాకపోతే వాళ్ళెవ్వరూ కూడా ఏం బాధపడుతున్నారంటే మేము బతుకున్నాం కనుక మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, బతికి లేకపోతే మన పరిస్థితి ఏంటి అసలు? ఇక్కడ మనం అంతా కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీకు ప్రాణ నష్టం జరగలేదు, లేకపోతే మీకు ఏ నష్టాలు ఏం జరగలేదు, లేకపోతే గవర్నమెంట్ 3,000 రూపాయలే ప్రకటించింది, 550 కేజీలు బియ్యమే ప్రకటించారని చెప్పేసి అయ్యి అంటున్నారు కదా. మేము చచ్చిపోతే అప్పుడు ఎవరిస్తారో 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు పట్టుకొచ్చి మీరు ఎవరికి ఇస్తారో, ఒక్క నిమిషం, మీరు ఎవరికి ఇస్తారో అనే డిమాండ్ అయితే ప్రజలందరూ కూడా తెలియపడుతుంది జరుగుతుంది. కనుక రాత్రి జరుగుంటే పరిస్థితి అదే మరి అట్లా ఆ డిమాండ్. ఇప్పుడు అందు గురించి మేము అందరం కూడా మేము వాళ్ళకి ఎంత సర్దుమనుకున్నా మా ప్రజలందరూ కూడా మమ్మల్ని మాటలు లెక్క చేయకుండా మేము అందరూ కూడా ఓఎన్జీసీ కాడికి వెళ్తాం, మేము అందరూ నిరసన వ్యక్తం పరుస్తాం అనేది చెప్పి వాళ్ళందరూ కూడా మమ్మల్ని డిమాండ్ చేయడం వల్ల మా ప్రజలకి మేము తల వంచవలసిన బాధ్యత, వాళ్ళకి మేము సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక మేము వాళ్ళు కూడా వచ్చి మేము నిరసన తెలియపరుస్తున్నాం. సార్ ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేకపోతే ఇదో కాదు. ఎందుకంటే జనాల్లో ఉన్న సమస్య ఇదే సందర్భం, ఇదే ప్రమాదం రాత్రి కాడ జరిగితే ఎంత ప్రమాదం జరిగిందండి. ఇప్పుడు ఉదయం జరిగింది కాబట్టి అధికారులు ఎవరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇందులో గ్యాస్ లీక్ అవుతున్నా ఇందులో వర్కర్స్ వెంటనే పరిగెత్తుకుపోరు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇదే నైట్ జరిగితే ఇలా పరిగెత్తుకుపోతారు, ఊరంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఎవరే అగ్గి పొలగించినా లేకపోతే ఎవరే పోయి అంటించినా మొత్తం ఊరంతా బ్లాస్ట్ అయిపోయాను. ఇప్పుడు ఊరంతా బ్లాస్ట్ అయిపోయి ఇంత ప్రమాదం జరిగితే బతికున్నాం కాబట్టే కదా ఇప్పుడు వచ్చి 3,000 రూపాయలు ఏదో ముష్టాడేస్తానంటున్నారు. ఇది ప్రభుత్వానికి తెలియదు. డీప్ ఇండస్ట్రీ అనేది ప్రైవేట్ సంస్థ, ఇది చేస్తున్నప్పుడు ఎవరికైనా ఇక్కడ సమాచారం ఇచ్చిందా? ఎవరికి సమాచారం ఇవ్వలేదు. ఆఖరికి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారండి. ఒక్కసారిగా బ్లాస్ట్ అయినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం, 10-15 మంది కుర్రోళ్ళు ఉన్నారు ఇక్కడ మాకు. వాళ్ళందరూ ఎప్పుడు ఏం చేస్తారంటే వర్క్ చేసిన తర్వాత ఇవన్నీ వచ్చాడు గుడి కాడ కూర్చుంటారు. ఏం జరిగిందంటే బ్లాస్ట్ అయిన మేము వీళ్ళ సమాచారం ఇవ్వకపోక మేమందరం కూడా అందరూ భయప్రాంతులు అయ్యి మొత్తం అందరూ స్కూల్లో 300 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసి మొత్తం అందరూ కూడా బయటికి పంపించి గ్రామస్తులందరినీ తలకొక బండి, ఆటో ఉంటే ఆటో, స్కూటర్ ఉంటే స్కూటరు, ఏది ఉంటే అది, వ్యాన్ ఉంటే వ్యాన్, దానందరూ కూడా గ్రామస్తులందరూ బయటికి తరలించడం జరిగింది. మేము స్వచ్ఛందంగా అప్పుడు అయిన తర్వాత బ్లాస్ట్ అయ్యే 1/2 గంట ముందు ఫోన్ చేసి, ఏమండి మీరు ఈ ఊరు సర్పంచ్ గారు అబ్బాయి అంట కదా, బ్లాస్ట్ అవుతుంది కదా,
మీకు ప్రమాదం ఉంది, మీరు వెళ్ళిపోండి అని ఆయన ఫోన్ చేశాడు. అప్పటికి ఊరంతా తరలించేసాం. ఎవరో పెద్ద పెద్దోళ్ళు చిన్న చిన్నోళ్ళు ఉంటుంది తప్ప ఊరంతా తెలియదు. కానీ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం చాలా భయభ్రాంతులు అయ్యారు. ఏంటంటే మేము కోరిన డిమాండ్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కలెక్టర్ గారు నెరవేరుతారన్నారు. కాబట్టి మేము శాంతియుతంగా ఇవన్నీ వచ్చి ఇక్కడ మేమందరం వచ్చి వీళ్ళందరం కలిసి అక్కడ మేము చేయవలసి వచ్చింది అంతే. నిరసన తెలియజేస్తున్నాం అంతే. అంతేగాని ప్రభుత్వం మీద వ్యతిరేకతో మాకేదో కాదు. మమ్మల్ని అందరినీ బాగానే చూసుకున్నారు. ఓఎన్జీసీకి ఎవరైతే ఇచ్చారో అతను ప్రైవేట్ అయినా సరే, ఓఎన్జీసీ సొంతం అయినా సరే మాకు ఇబ్బందులు కలిగినాయి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు ఇస్తా అన్నారు. ఈ డిమాండ్లు అన్నీ మేము రాసుకుని రేపొద్దున పట్టుకుని వెళ్తాం సార్ దగ్గరికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి ఇస్తాం. ఏం చెప్తారో దాని తర్వాత మా కార్యాచరణ. ఏ విధంగా కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చే 3,000 రూపాయలకు మాత్రం ఏ విధంగా గ్రామ ప్రజలు ఒప్పుకోవట్లేదండి. సర్పంచ్ గారు గ్రామ ప్రజలు అందరికీ తెలియజేశారు. తెలియజేసినందుకు ఓఎన్జీసీ రిగ్గులు ఇక్కడ ఓఎన్జీసీ సైట్లు ఏర్పాటు చేసేటప్పుడే గ్రామంలో ప్రతి వ్యక్తికి ₹1,00,000 ఇన్సూరెన్స్ చేస్తుందట, పబ్లిక్ ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ మాకు వర్తింపు చేయమనండి, క్లెయిమ్ చేయమనండి. అలాగే ఊరు దత్తత తీసుకోమనండి, ఓఎన్జీసీని దత్తత తీసుకుని మా డబ్బులు. రెండోది రిగ్గులు అనేది మళ్ళీ మరి రీఓపెనింగ్ లేదు. అలా చేసి మాకు 1995 జనవరి 8న పాసలపూడి బ్లోడ్ జరిగింది. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. అయితే ఇప్పటికీ కూడా ఆధునిక సెన్సార్ వ్యవస్థ లేదు. ఏం చెప్తారు దీని గురించి? ఏదన్నా గ్యాస్ లీక్ అయితే కనిపెట్టే పసిగట్టే వ్యవస్థ లేదు. అవును, అది గ్యాసు లీక్ అయిపోయిన తర్వాత అది వీళ్ళకి దాన్ని మంట పెట్టేశారు తప్ప ఇది ఇలా లీక్ అవుతుంది, మీరు అందరూ ప్రజలందరూ రిగ్గేస్తాం జాగ్రత్తగా ఉండాలని నేను ఎవరికీ చెప్పలేదు. అది పగటాలు 12 గంటలకు జరిగింది కాబట్టి సరిపోయింది. అదే నైట్ 12 గంటలకు జరిగితే ఏంటి మా పరిస్థితి? ఇంట్లోనే దహనం అయిపోతాం. అది రేపు పొద్దున్న 10 లక్షలు 20 లక్షలు మనిషికి ఇస్తే ఉపకారం ఏంటి? అది కానీ ఇలా జరుగుతుందని కూడా మాకు 1 గంట వరకు కూడా ఎవరు చెప్పలేదు. గ్యాస్ లీక్ అయిపోతుంటే ఇళ్ళ మీద ఒకరు చెప్పుకొని పరిగెట్టాం మేము. అంటే 2 అయినోడికి పెద్ద బ్యాస్టర్ అయిపోయింది. అప్పుడు ఎటు పరిగెట్టాలో తెలియదు, ఇంకా పరిగే 1 కిలోమీటర్ పరిగెట్టాం. ఒక గ్రామ సర్పంచ్కి కానీ, ఒక మండల శాఖ కానీ, ఒక ఎమ్మెల్యే గారికి కానీ, ఒక ఎంపీ గారికి కానీ ఇలా రిగ్గు వస్తుందన్న విషయం ఎవరికి చెప్పలేదు. సమాచారం లేపడం వల్ల ఇవాళ ఇదంతా జరిగిందండి. అంతేగాని మేము ఏదో విధ్వంసం చేద్దాం. మాకు జరిగిన నష్టానికి మాకు ప్రభుత్వం న్యాయం చెయ్యాలి, మేము అదే కోరుకున్నాం. అమ్మ ఏంటి మీ డిమాండ్ ఏంటి? మాకు ఈ ఓఎన్జీసీ మూసేయండి మొత్తానికి. తర్వాత మా పిల్లలు ఉంటారండి, అవి ఉంటారు. ఇది కాదు, చేతితో పట్టుకుని పరిగెట్టామండి. మధ్యాహ్నం వచ్చింది కాబట్టి సరిపోయిందండి. మాకు పగల కాబట్టి సరిపోయింది. అదే నైట్ టైం అయితే మా పరిస్థితి ఏంటండి? ఓఎన్జీసీ ఇక్కడ ఉండకూడదు, తీసేయాలి, మూసేయాలి. ఓఎన్జీసీ ఉండకూడదండి. మేమందరం కోరుకునేది ఏంటంటే పూర్తిగా కూడా ఓఎన్జీసీ ఇక్కడ నుంచి తీసివేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము పగలైపోయింది కాబట్టి మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఏదైనా నైట్ అయితే మాత్రం పిల్లలతో పాటు మేము అందరం కూడా చచ్చిపోయేవాళ్ళం. మరి ఇప్పటి వరకు కూడా మేము కోరుకునేది, మేమందరం వచ్చింది కూడా ఓఎన్జీసీని పూర్తిగా ఇక్కడ నుంచి తీసివేయాలనేసి వచ్చాము. ఇంకోటి ఏంటంటే మరి నష్టపరిహారం మీద అని అంటున్నారు. కాకపోతే దానికి తగినట్టు మరి మా అధికారులు కానీ, మా గ్రామ పెద్దలు కానీ మాట్లాడతారు. దాన్ని బట్టి మేము పరిహారం విషయంలో ఏదో చేస్తామని చెప్తుంది. దాని గురించి ఏం చెప్తారు? దాని పరిహారం ఎలాగున్నా ఓఎన్జీసీ ఉండకూడదండి. ఇక్కడ అసలు ఓఎన్జీసీ మటుకు తీసేయాలి. అసలు పరిహారం అంటే దానికి సంబంధించి మా అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మా గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, యూత్ ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా దాని గురించి అందరూ మాట్లాడుకుని అప్పుడు కలిపి ఇప్పుడు వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారు కూడా మాకు చెప్తారండి. చెప్పిన తర్వాత మేము కూడా అన్నింటికి అంగీకారమే చెప్తున్నామండి. ఓకే, నష్టపరిహారం కూడా మాకు కావాలి. ఎందుకంటే వద్దని కాదు, ఓఎన్జీసీ వెళ్ళిపోతే మాత్రం మాకు వద్దని కాదు, నష్టపరిహారం కూడా మాకు అందించాలండి. ఇది పరిస్థితి. అంటే గ్రామంలో ఈ ఇరుసుమంట ప్రాంతంలో కూడా జరిగినటువంటి ఈ విపత్తుకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అంతేకాకుండా మాకు పరిహారం విషయంలో కూడా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న ఓఎన్జీసీ వైఖరి కూడా బాగోలేదని కూడా ఈ ఇరుసుమంట గ్రామస్తులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఓఎన్జీసీ అనేది లేకుండా ఎక్కడి నుంచి తరలించుకుపోవాలని కూడా ఇరుసుమంట గ్రామస్తులు చెప్తున్నారు. దాంతోపాటు పరిహారం విషయంలో అయితే మాత్రం పూర్తిగా ఒక నిర్ణయం తీసుకుని గ్రామస్తులందరినీ కూడా ఒక ఏకతాటిపై చేర్చి ఖచ్చితమైన పరిహారం ఇవ్వడంతో పాటు వారికి ఇప్పటికే జరిగిన నష్టం విషయంలో కూడా నిర్దిష్టమైన హామీని అయితే ఓఎన్జీసీ ఇవ్వాలని గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.